వికారాబాద్ జిల్లాలో నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య కళాశాల నిర్మాణ నిమిత్తం 30 ఎకరాలలో నిర్మాణాల పనులు చేపట్టేందుకు 235 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. మంజూరైన నిధులతో ప్రిన్సిపల్, ఆర్ఎంఓ, సూపరింటెండెంట్ క్వార్టర్స్తో పాటు వసతి గృహాలను నిర్మించనున్నారని తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, ఆర్ఎండ్బి ఎస్ఈ వసంత్ నాయక్, ఈఈ శ్రీధర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ పద్మ, ఆర్డీఓ వాసుచందర్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వంచతం దేవతః అభివస్త్రోదకేన అంజరంగసితే కుమారమా అభివస్త్రాణాంజరంగస్తే ఓం గజాననం భూతగణాదిసేవితం కపితజంభోపాపసంహారాపోత్ హిరాఢాపస్వరాఢాపశ్చందాగుంశాపో జ్యోతిగుంశాపో యజోగుంశాపసత్తమాపసర్భాదేవతాత్ ఆభోభోర్భోస్వరాపోన్ కలశోరకేన పూజా సత్యానాంతరం జ్యోతి ప్రజ్వలనార్థం ఓం జ్యోతిరాజాయ విద్మహే సప్రకాశాయ మేతన్నో జ్యోతి ప్రచోదయాత్. దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే దండకారణ్యే కృష్ణా గోదావరియో నాబారంభు నీరే భవానీ వరా కనులార నిన్ను చూడ మనసున్నది జీవనమేమో పరికింప. आपो वैगुंसं विश्वाभूतान्यावः प्राणावा आवः पशुमापो नमापोद्माप संहारापो एकं त्रीणि चत्वारि पंच रमना बाकी కూడా సో టైం దాంట్లో ఆల్రెడీ 12 months పోయినట్టు 8 months